వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో చాలామంది మనం డాటా సైన్స్ సైడ్ వెళ్ళాలనుకుంటారు. సో మరి డాటా సైన్స్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎస్కేఎల్ కూడా కొద్దిగా అవసరం పడుతుంది. కాబట్టి ఎస్కేఎల్ ఫర్ డాటా సైన్స్ రోడ్ మ్యాప్ తీసుకొచ్చాను. మరి డాటా సైన్స్ కోసం ఏమేమి నేర్చుకోవాలి ఎస్కేఎల్లో కూడా అనేది ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఎస్కేఎల్ బేసిక్స్. సో మీరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఒకసారి లైక్ కొట్టండి, వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో ఎస్కేఎల్ 10 hours వీడియో ఉంటుంది, చెక్ చేయండి. అక్కడ ద్వారా మీరు ఫ్రీగా కంటెంట్ నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఎస్కేఎల్ బేసిక్స్ ఏంటి, మీకు ఎలాంటి నాలెడ్జ్ లేదనుకోండి ఎస్కేఎల్ బేసిక్స్ని. సో ఆర్డీబీఎంఎస్ నుంచి స్టార్ట్ చేయండి. తర్వాత అసలు ఎలా ఈఆర్ డయాగ్రామ్స్ అనేవి క్రియేట్ అవుతాయి, ఎలా మనం దాన్ని చదవాలి అనే దాన్ని నేర్చుకోండి, ఈఆర్ డయాగ్రామ్స్. తర్వాత ఏం కమాండ్స్ నేర్చుకోవాలంటే మన చాలా కమాండ్స్ ఉంటాయి దాంట్లో. సో దాంట్లో డీడీఎల్, డీసీఎల్, డిఎంఎల్ ఇలాంటి చాలా కమాండ్స్ ఉంటాయి. కానీ సో ఇక్కడ మనం ఏం చెప్పాను, క్రియేట్, ఇన్సర్ట్, సెలెక్ట్, డిలీట్, కేస్, ఎస్కేఎల్ ఆపరేటర్స్ అండ్ క్లాజెస్ ఇవి నేర్చుకోండి. సో మనకు ఎస్కేఎల్లో చాలా కమాండ్స్ ఉంటాయి. ఒకసారి మీరు వెళ్ళి నేర్చుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఒకసారి కొట్టండి ఎస్కేఎల్ కమాండ్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. తర్వాత అగ్రిగేషన్స్ ఫంక్షన్స్ ఉంటాయి మనకు 4-5. ఇవి మనకు క్యాలిక్యులేషన్ చేయడానికి మల్టిపుల్ టేబుల్ వాల్యూస్ పైన కావచ్చు, ఏదన్నా మనం ఈ మల్టిపుల్ టేబుల్ వాల్యూస్ పైన మనం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మనకి సింగిల్ వాల్యూ రిటర్న్ వస్తుంది, సింగిల్ రిజల్ట్. మరి 5 ఫంక్షన్స్ ఉంటాయి. సమ్ కావచ్చు, కౌంట్ కావచ్చు, యావరేజ్ కావచ్చు, మిన్ కావచ్చు, మ్యాక్స్ కావచ్చు. సో సమ్, కౌంట్, యావరేజ్. కౌంట్ అంటే ఎంతమంది ఉన్నారు, యావరేజ్, మిన్, మ్యాక్సిమం ఎంత, మినిమం ఎంత, ఇలాంటివి ఉంటాయి కొన్ని. ఇలా యూజ్ చేయాలి మరి నేర్చుకోండి మీరు. ఓకే. తర్వాత గ్రూపింగ్ అండ్ సార్టింగ్. సో మనకు గ్రూప్ బై ఉంటుంది, ఆర్డర్డ్ బై కమాండ్స్ ఉంటుంది. ఇలా ఎప్పుడు యూజ్ చేయాలి మరి ఈ గ్రూప్ బై కమాండ్ యూజ్ చేసినప్పుడు ఎలా రోస్ కానీ కాలమ్స్ ఎలా వర్క్ అవుతుంది, కమాండ్స్ ఆర్డర్ బై కమాండ్ యూజ్ చేసినప్పుడు ఎలా వర్క్ అవుతుంది. అలాగే హ్యావింగ్ క్లాజ్ అని ఉంటుంది. హ్యావింగ్ క్లాజ్ మనం ఎలాంటప్పుడు హ్యావింగ్ క్లాజ్ అనేది యూజ్ చేయాలి. సో మీకు ఎప్పుడు ఇవన్నీ గ్రిప్ వస్తుందంటే మీరు ఎస్కేఎల్ స్టార్ట్ చేసినప్పుడు వన్స్ కమాండ్ ఒక్కొక్కటి నేర్చుకుంటూ పోతే బేసిక్స్ నుంచి అప్పుడు మీకు ఈజీ అవుతుంది. సో మీకు ఎస్కేఎల్ అనేది చాలా ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఫర్ డాటా సైన్స్. మీకు చాలా జాబ్స్లలో ఎస్కేఎల్ అనేది యూజ్ చేస్తారు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. సో ఎస్కేఎల్ నేర్చుకుంటే మీకే మంచిది. సో ఎస్కేఎల్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఒకసారి యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఎస్కేఎల్ పైథాన్ లైఫ్ అని కొట్టండి, వచ్చేస్తుంది. ఒకసారి నేర్చేసుకోండి, అక్కడ నుంచి ఫ్రీగా నేర్చుకోవచ్చు అక్కడ కంటెంట్. తర్వాత ఎస్క్యూఎల్ జాయిన్ కమాండ్స్ ఉంటాయి. ఏం చేస్తుంది, హెల్ప్ యూ టు కంబైన్ డాటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్ ఇంటూ వన్. మల్టిపుల్ టేబుల్స్ ఉన్న డాటాని కంబైన్ చేయడానికి సింగిల్గా ఇది మనకి ఎస్కేఎల్ జాయిన్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇన్నర్ జాయిన్ కావచ్చు, లెఫ్ట్ జాయిన్ కావచ్చు, రైట్ జాయిన్ కావచ్చు, యూనియన్, క్రాస్, ఫుల్ జాయిన్, ఇలా చాలా ఉంటాయి. ఎస్కేఎల్ జాయిన్స్ ఒకసారి నేర్చుకునేటప్పుడు మీకు అర్థమైపోతుంది. ఒకసారి ఈ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే వెళ్ళండి. కమాండ్స్ కావచ్చు, ఇంతకుముందు చెప్పిన బేసిక్స్, తర్వాత అగ్రిగేషన్ ఫంక్షన్స్, తర్వాత గ్రూపింగ్ బై, ఆర్డర్ బై, తర్వాత హ్యావింగ్, తర్వాత ఎస్కేఎల్ జాయిన్స్ కావచ్చు. తర్వాత లాస్ట్గా నేను చెప్పదలుచుకుంటే ప్రాక్టీస్. మీరు ఎంతసేపు ట్యూటోరియల్ చూసినంతసేపే బాగుంటుంది, కానీ వన్స్ ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం అది మీకు వేస్ట్ అయిపోతుంది. సో ప్రాక్టీస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏది నేర్చుకున్న దాన్ని ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఈ కాన్సెప్ట్ అన్ని నేర్చుకున్న తర్వాత మనకి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది బిల్డ్ అవుతుంది మనకు ప్రోగ్రామింగ్ ఎస్కేఎల్లో. సో మనకు ఎప్పుడైనా ఎస్కేఎల్ చేయాలనుకున్నప్పుడు ఇవి యూజ్ చేసుకోవచ్చు. మనం ఈ కమాండ్స్ కానీ ఇవన్నీ మనకు చాలా యూజ్ అవుతుంది డేటాబేసెస్ పరంగా. సో మనకు రియల్ వరల్డ్ కేసెస్లో కూడా మనం ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. తర్వాత ఇవి ఎక్కడ ప్రాక్టీస్, మళ్ళీ వెబ్సైట్ లైక్ హ్యాకర్ ర్యాంక్ హ్యావ్ ఎ సిరీస్ ఆఫ్ ఎస్కేఎల్ ప్రాబ్లమ్స్ దట్ రేంజ్ ఫ్రమ్ బిగినర్ టు అడ్వాన్స్. సో మన హ్యాకర్ ర్యాంక్లో కూడా అక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు. తర్వాత చాలా క్వశ్చన్లు సాల్వ్ చేసినప్పుడు మీకు ఆ లాంగ్వేజ్ గురించి కావచ్చు గ్రిప్ వచ్చేస్తుంది ఎస్కేఎల్ పైనే. సో మీరైతే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు ప్రాక్టీస్ వెరీ ఇంపార్టెంట్. ఏ స్కిల్ అయినా ప్రాక్టీస్. కోడింగ్ అయితే మెయిన్గా ప్రాక్టీస్, ఎస్కేఎల్ కూడా ప్రాక్టీస్ ఇంపార్టెంట్. అక్కడ కమాండ్స్ ఎప్పుడు ఏ కమాండ్ క్వశ్చన్ చూసిన వెంటనే అక్కడ ఏ కమాండ్ యూజ్ చేయాలని మీకు రావాలి. ఓకే, ఈ కమాండ్ యూజ్ చేస్తే నాకు ఇక్కడ ఆన్సర్ వస్తుందని తెలియాలి. సో అదేవిధంగా మీరు పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఒకసారి కామెంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి, డెమో చూడండి. డెమో చూస్తే జాయిన్ కండి. ఒకవేళ మీకు ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం అక్కడ ఒక నెంబర్ ఉంటుంది, వాళ్ళని కాంటాక్ట్ అయితే మొత్తం డీటెయిల్స్ చెప్తారు. డెమో చూసిన వెంటనే మీకు నచ్చితే మాత్రం వెంటనే జాయిన్ అయిపోండి.